కేవలం ఒక చిన్న శారీ పిన్ తోనే ఆటోలను దొంగలిస్తున్న కుతంత్ర దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రొద్దుటూరుకు చెందిన అనిల్ కుమార్ అనే వాహన దొంగను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి పలు ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంబంధంగా సీఐ మాట్లాడుతూ నిందితుడిపై ఇప్పటికే 10 కేసులు నమోదయ్యాయని తెలిపారు. తిరుపతి, చాంద్రగిరి, కడప ప్రాంతాల్లో కూడా ఈ దొంగ వాహన చోరీలకు పాల్పడినట్లు వెల్లడించారు. కేవలం శారీ పిన్ తోనే ఆటోలను ఓపెన్ చేసి దొంగతనాలు చేస్తున్నాడని తెలిపారు. హనదారులు అప్రమత్తంగా ఉండాలని, తమ వాహనాలకు తప్పనిసరిగా జీపీఎస్ ఏర్పాటు చేసుకోవాలని పోలీసు సూచించారు. పొద్దుటూరు 2 టౌన్ ఎస్ఐ గారు సిబ్బంది అందరూ కూడా రాబడిన నమ్మకమైన సమాచారం మేరకు ప్రకాష్ నగర్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే ఒక వ్యక్తి అనుమానాస్పదంగా ఆటోలో వస్తూ పోలీసులైన మమ్మల్ని చూసి తప్పించుకొని పోవడానికి ప్రయత్నం చేసినప్పుడు మా ఎస్ఐ గారు ఆయన సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా అతని పేరు తుమ్మలూరు అనిల్ కుమార్ అని చెప్పడం జరిగింది. దాని తర్వాత అతను రికార్డ్స్ని అడిగితే అతను సరైన రికార్డ్స్ ప్రొడ్యూస్ చేయకుండా ఉన్నందుకు నెక్స్ట్ అతన్ని ప్రశ్నిస్తే తను తెచ్చిన ఆటో 8వ తారీఖు మన ప్రొద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో దొంగిలించుకుపోయినానని చెప్పి మా ముందు చెప్పినాడు. దాని మీద ఫర్దర్గా విచారిస్తే అతను ఈ ఆటోనే కాకుండా ఇంకా 2 ఆటోలు కూడా కడప టౌన్లో దొంగతనం చేశానని చెప్పి ఆటోలు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నాయని చెప్పి అతను చూపిస్తే మొత్తం ఈ 3 ఆటోల్ని అతను చెప్పిన మేరకు మేము స్వాధీనపరుచుకుని అతన్ని అదుపులో తీసుకున్నాము. ఇతను ఇదివరకే దగ్గర సుమారు ఒక 10 కేసుల్లో ముద్దాయి ఉన్నాడు. తిరుపతి, చంద్రగిరి, కడప ఇట్లా పలు ప్రాంతాల్లో ఇతను ఆటో దొంగతనం చేస్తూ ఉంటాడు. ఇతను ఆటోని గేర్లో వేసి నెట్టి స్టార్ట్ చేసుకుని ఆటోని తీసుకొని వెళ్ళిపోతాడు. అలాగే ఏమన్నా పిన్నీస్ కానీ అట్లాంటి వైర్లు కలిపి ఆటోని స్టార్ట్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోయి దొంగతనం చేసే ఎంఓ ఉన్న వ్యక్తి అన్నమాట ఇతను. నేను ప్రజలకి తెలియజేద్దాం ఏమనగా మీ యొక్క వాహనాలకి ఏమన్నా జీపీఎస్ అట్లాంటిది కనెక్ట్ చేసుకొని ఉంటే అది ఎక్కడున్నా సరే దాని యొక్క లొకేషన్ ద్వారా సేఫ్గా ఉంటుంది. లేదంటే మీరు పెట్టే వాహనాలను కూడా సీసీ కెమెరా సర్వేలెన్స్లో అంటే మీ ఇంటికి ఏమైనా ఎక్కడన్నా ఉన్న ప్లేసెస్లో పెడితే కొంచెం వాటికి సేఫ్ అండ్ సెక్యూరిటీ ఉంటుంది. ఇట్లాంటి విషయాలు ఏమన్నా మీకు ఎవరైనా అనుమానం ఉన్న వ్యక్తులు ఎవరన్నా మీ ఏరియాలో తిరుగుతూ ఉంటే దయచేసి పోలీసు వారికి సమాచారం అందించినా కూడా మేము వెంటనే వారి మీద చర్య తీసుకొని ఉంటాం.